సోయా క్యారెట్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యారెట్స్, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, సోయా సాస్, ఇంకా నిమ్మకాయ. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, చాలా సింపుల్ డిష్ ఇది. సింపుల్గా ఉంటుంది, మంచి స్నాక్ అన్నమాట. ఓకే ఓకే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఇందులో వెన్న వేస్తున్నాం. గ్లేజింగ్ కోసం ఎక్కువ ఆయిలే వేసుకుంటూ ఉంటాము. దీనికి బటర్ ఉంటే బాగుంటుందని బటర్ యాడ్ చేస్తాను. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం ఫ్లేవర్ కోసం. రైట్, ఫస్ట్ అల్లం చాప్ చేద్దాం. ఓకే, జింజర్ చాపింగ్ అయిపోయింది. ఇది డిష్లో వేద్దాం. దెన్ గార్లిక్. గార్లిక్ కూడా డిష్లోకి. క్యారెట్స్ని ఏదైనా ఒక మంచి షేప్ చూసుకొని ఆ టైప్లో కట్ చేస్తే చూడడానికి కూడా బాగుంటాయి కదా. సో అందుకని ఈ విధంగా డయాగ్నల్ కట్ చేసుకుంటాం. ఓకే, అన్నీ అలా కట్ చేసుకున్నాం. లాస్ట్ క్యారెట్ ఇంకోటి ఉంది కదా. కొంచెం సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి క్యారెట్లో ముక్కల సైజులు, షేప్లు కొంచెం డిఫరెన్స్ వస్తాయి. బట్ ఇట్స్ ఓకే. వీటన్నిటిని డిష్లో వేస్తాం. కాసేపు అలా ఫ్రై అవనిద్దాం దీన్ని. ఆనియన్ స్లైస్ కొంచెం దొడ్డు స్లైస్ చేసుకుందాము. కనిపించే విధంగా ఉంటే బాగుంటుంది అందుకని. ఇది కూడా డిష్లోకి. కాసేపు అలా ఫ్రై అవ్వాలి. ఓకే, యూజువల్గా ఏంటంటే మనము ఈ వెజిటబుల్స్ని ఏదైనా కూరల్లో చేసుకోవడము, కట్ చేసి వేపుడులు చేసుకోవడము, లేకపోతే ఇంకా కోస్టల్ డిషెస్లో అంటే కోస్టల్ ఆంధ్ర స్టైల్ డిషెస్లో అయితే
చాలా వరకు ఏంటంటే పకోడీ ఫ్రై లాగా కూడా చేస్తుంటారు. దొండకాయ కానీ బెండకాయ కానీ వీటన్నింటికి కూడా కొద్దిగా మిక్స్ చేసుకొని ఆంధ్రాలో పకోడీ స్టైల్లో కూడా ఫ్రైలు చేసుకుంటూ ఉంటారు. రైస్లో కలుపుకోవడానికి కావచ్చు, లేకపోతే అకంపనమెంట్ కింద కావచ్చు, దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంతేగాని వెజిటేబుల్స్ని వెజిటేబుల్ లాగా సాటే చేసుకోవడము, లేకపోతే స్టీమ్ చేసుకొని తినడము, లేదు పచ్చి వాటినే సాలడ్లో కలుపుకొని తినడం అనేది మన వైపు కల్చర్ తక్కువ ఉంటుంది కదా, మనందరికీ తెలిసిన విషయమే. కానీ బయట దేశాల్లో చాలా వరకు ఈ విధంగా వెజిటేబుల్స్ తింటూ ఉంటారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇవాళ రేపు అందరికీ కూడా హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగిపోయింది మన దగ్గర కూడా, భారతదేశంలో కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. దానివల్ల వెజిటేబుల్స్ కన్సంప్షన్ కూడా బాగా పెరిగింది, తింటూ ఉన్నారు. అగైన్ ఇట్ ఈస్ గుడ్, మంచిది. ఇది కూడా అలాంటి వాటిల్లో భాగమే అనుకోవాలి. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకొని బటర్లోనే కాబట్టి పెద్ద దాన్ని ఏమంటాం ఫ్యాట్ కిందనో లేకపోతే LDL HDL ఇట్లాంటి కాన్సెప్ట్లన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు భయపడుతున్నారు. అలాంటి వాటిలో కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా తక్కువ మోతాదులో వెన్న వేసుకొని ఈ విధంగా సాతే చేసుకొని డైరెక్ట్గా వెజిటేబుల్ని కన్జ్యూమ్ చేయడానికి మంచి అవకాశం. అందువలన ప్రజలందరూ కూడా ఈ రెసిపీని లేకపోతే ఈ డిష్ని ఫాలో అయ్యి ఇదే విధంగానే ఫ్రై చేసుకొని తినాలని కోరుకుంటున్నాం. ఓకే, సో ఫార్ సో గుడ్. ఇప్పుడు ఇక సీజనింగ్. మిరియాల పొడి వేస్తున్నా, కొంచెం స్పైసియస్ సైడే ఉంది ఇది. చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్, కొద్దిగానే సాల్ట్, మళ్ళీ సోయా వేస్తాం కదా అందులో ఉంటుంది. సోయా సాస్, మనం కూడా ఏషియానే కాంటినెంట్లోనే ఉన్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ ఏషియా అంటే ఏషియన్స్ అన్నా, ఏషియన్ ఎథనిసిటీ అన్నా, ఏషియన్ ఫుడ్ అన్నా కూడా వాళ్లకు ఇటువైపే అన్నమాట. అంటే చైనీస్, జాపనీస్, కొరియన్స్, థాయ్ పీపుల్, వీళ్ళందరినీ కూడా ఏషియన్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆ స్టైల్ డిషే కాబట్టి ఏషియన్ స్టైల్లో సోయా అనేది చాలా చాలా కామన్గా వెళ్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో సోయా సాస్ ఉంటుంది. వాళ్ళ ఇళ్ళల్లో అందరూ కూడా సోయా సాస్ కంపల్సరీ పెట్టుకొని ఉంటారు. ఏం తినాలన్నా కూడా దాంట్లో కొద్దిగా సోయా సాస్ వేసుకొని తినేస్తూ ఉంటారనమాట. స్టేపుల్ ఫుడ్ లాగా ఉంటుంది అది. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం. Right. Dish is ready. We can go to presentation.